నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత మంత్రి కందుల దుర్గేష్. అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం స్థానిక గోదావరి బండ్ వద్ద నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి కందుల దుర్గేష్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల కువైట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన ముల్లేటి సత్యనారాయణ, మీసాల ఈశ్వరుడు కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి మృతులకు నివాళులర్పించడం జరిగిందన్నారు. జూన్ 12న కువైట్లోని 7 అంతస్తుల భవనంలోని వంటగదిలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి మనోధైర్యం కల్పించాలని పేర్కొనడం జరిగిందని, వారి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి బాధిత కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులని అందజేశామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆ కుటుంబాలని మంత్రి భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముల్లేటి సత్యనారాయణ సతీమణి అనంతలక్ష్మి తరపున కుమారుడు వెంకటసాయికి, మీసాల ఈశ్వరుడు భార్య చిట్టి కాసులకి మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ కు బాధిత కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామం నుంచి ముఖ్య అతిథి చేతుల మీదుగా 5 లక్షల కానుక అందుకోబోతున్నారు సహాయం. మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం మరి ప్రభుత్వ బాధ్యతను బాధించి మరి నెక్స్ట్ ముల్లేటి సత్యనారాయణ గారి భార్య ముల్లేటి అనంతలక్ష్మి గారి తరఫున వారి అబ్బాయి ముల్లేటి వెంకటసాయి మరి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా 5 లక్షల సహాయాన్ని చెక్ రూపంలో అందుకోబోతున్నారు. వీరిది కూడా పెరవలి మండలం కండవెల్లి గ్రామం. ఎవరైతే మరి కువైట్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ముల్లేటి సత్యనారాయణ, ముల్లేటి మీసాల ఈశ్వరుడు గారి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటే మరి మనం సహాయం చేసినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి సహాయంతోనే మనం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున విరాళం అందించడం జరుగుతుంది. మరి గతంలో ఏ రోజైతే చనిపోయారని తెలిసిన రోజునే ఆ రోజే మనం 5 లక్షలు సహాయం కూడా గతంలో అందించడం జరిగింది.